హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డేంజరస్ వాటర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 41 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒక టీనేజ్ గర్ల్ అయ్యే రోజ్ తన సింగిల్ మదర్ అయిన ఆల్మాతో కలిపి ఒక సైలింగ్ అయితే వెళ్తుంది, ఒక ట్రిప్ కి. అది కూడా తన మదర్ అయిన ఆల్మాస్ బాయ్ ఫ్రెండ్ డెరెక్ తోటి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మరి ఆ ట్రిప్ లో ఏం జరిగింది, మరి రోజ్ ఏం చేసింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీస్ అప్డేట్స్ అండ్ మూవీస్ ఇన్ఫర్మేషన్ కానీ టీఎఫ్ఐ అప్డేట్స్ గురించి కానీ ఛానల్ అయితే ఫాలో అయిపోండి, పక్కా యూజ్ అవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్య. నేను చాలా చూసేసాను ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఏం లేవు అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేసాను. అంత వర్తిట్ మూవీ ఏం కాదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి, అంటే క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్తా. ఆ రోజ్ క్యారెక్టర్ ఏదైతుందో విక్టిమ్ నుంచి ఫైటర్ కింద బాగా ట్రాన్స్ఫర్మ్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో ఆ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. పైగా సెట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. సముద్రం, బోటు, ఐసోలేషన్, మొత్తం ఒక సెన్స్ ఆఫ్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ సర్వైవల్ థ్రిల్ అయితే క్రియేట్ అవుతుంది. అది కూడా బాగానే అనిపించింది. విజువల్లీ సెట్టింగ్ ఇదంతా కూడా మూడు క్యారెక్టర్లు ఉంటాయి. మూవీ మొత్తం కూడా మాక్సిమం లిమిట్ గా ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే టెన్షన్ ని బాగానే క్రియేట్ చేశారని చెప్పాలి. కొన్ని చోట్ల అది కూడా త్రూ అవుట్ ద మూవీ అయితే ఏం వర్కౌట్ అవ్వదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా అంటే చాలా మూవీస్ చూసేసాం భయ్య. ఫెమిలియర్ ట్రూప్స్ ఉంటాయి అనమాట. ఏంట్రా మనం కొత్త మూవీ చూస్తున్నామా లేక పాత మూవీస్ లో ఉన్న సీన్స్ ని మళ్ళీ ఇందులో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అంత కాపీడ్ గా అనిపిస్తుంది మొత్తం మూవీ అంతా కూడా. అంటే నావెల్టీ లేదు మూవీలో. ఆ కొత్తదనం అయితే ఏం తీసుకురాలేదు వీళ్ళు. ఏదో ట్రూప్స్ వాడేసుకున్నారు అంతే. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా వీక్ గా ఉంటది. అసలు అన్రియలిస్టిక్ గా ఉంటది అనమాట. కొన్ని చోట్ల చాలా కన్వీనియంట్ గా తీసుకెళ్లిపోతారు భయ్య ప్లాట్ కి తగ్గట్టుగా. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పైగా మిడిల్ పోర్షన్స్ కూడా చాలా డ్రాగ్ చేస్తారు. అండ్ ఆ ట్రాన్సిషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఫుల్ యాక్షన్ అంతా కూడా అప్రప్ట్ గానే ఉంటుంది. అంత కన్వీనియంట్ గా ఏం అనిపించలేదు నాకు అందుకే మూవీ అంతగా నచ్చలేదు. ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.